नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఫోటో షూట్ నా పేరు కూడా పెట్టుకోలేదు. సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మన బాలానగర్ లా అండ్ ఆర్డర్ జోన్ పరిధిలో మనం ఈ డ్రగ్ పెడ్లర్స్ మీద పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా ఎస్ఓటి పోలీసులు గత నెల రోజుల్లో ఇది మూడో పెద్ద క్యాచ్ పట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు మనం MDMA ఒక నియర్లీ 20 గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాచుపల్లి ఏరియాలో కూడా 40 గ్రామ్స్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది, 40 కేజెస్. సో ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ అరౌండ్ 7 AM కూకట్పల్లి వై జంక్షన్ ఏరియాలో ఒక ఇద్దరు ఒరిస్సాకి సంబంధించినటువంటి నిందితులను అదుపులో తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుమారు 1100 గ్రామ్స్ యాష్ ఆయిల్ జెల్ని సీజ్ చేయడం జరిగింది. ఇది 220 స్మాల్ టిన్స్లో ఈచ్ టిన్లో 5 గ్రామ్స్ క్వాంటిటీని ఇచ్చి ఇక్కడ సెల్ చేయడానికి తీసుకురావడం జరిగింది. వీరందరూ కూడా ఈ ప్రాసెస్ మొత్తం సీలేర్ ఏరియాలో చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ మంచి మార్కెట్ ఉంటుంది అనేటటువంటి ఆస్తి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఎస్ఓటి అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి పేర్లు వీరు నారా పూజారి, అదేవిధంగా హంటాల్ అనేటటువంటి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది ఒరిస్సాకు సంబంధించినటువంటి కలిమెల ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మనం ఇక్కడ ఉన్నటువంటి యువతకి మనం ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాదక ద్రవ్యాల మత్తులోకి అనేది యువత చేరుకోకూడదు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా ముఖ్యంగా సంబంధించినటువంటి పోలీసులకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. కొత్త వాళ్ళు వర్త్ ఒక్కొక్కటి మనకి ఏదో 4,40,000 వర్త్ ఇది టోటల్. అంటే మనకి 220 స్మాల్ టిన్స్లో దీన్ని ఆల్రెడీ కంటైనర్స్లో పెట్టడం జరిగింది. ఈచ్ కంటైనర్లో దగ్గర 5 గ్రామ్స్ ఆఫ్ జెల్ పెట్టడం జరిగింది.